మోసాలపై ఫిర్యాదు చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్ రాజకీయ దుమారం రేపుతుంది. ప్రజలపై నిఘా పెట్టేందుకు ఈ యాప్ను తీసుకొచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది మరో పెగాసస్ అని మండిపడ్డాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. కావాలంటే సంచార్ సాథీ యాప్ను డిలీట్ చేసుకునే ఆప్షన్ ఉందని క్లారిటీ ఇచ్చింది. భారత్లో విక్రయించే అన్ని సెల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ని డిఫాల్ట్ గా ఇవ్వాలని మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించింది భారత ప్రభుత్వం. దీనిపై సోమవారం రాత్రి పీఐబీ ప్రెస్ నోటు విడుదల చేసింది. ఈ ఆదేశాల అమలుకు 90 రోజుల గడువిచ్చిన కేంద్రం దానికి సంబంధించి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రెస్ నోట్లో స్పష్టం చేసింది. సంచార్ సాథీ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ అయిన తర్వాత IMEI నంబర్ CEIR తో అనుసంధానం అవుతుంది. CEIR ఒక కేంద్రీకృత డేటాబేస్. చట్టబద్దంగా తీసుకున్న ప్రతి మొబైల్ వివరాలు ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఫోన్ పోయినా చోరీ అయినా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసేలా రిక్వెస్ట్ చేయవచ్చు. తర్వాత సంబంధిత మొబైల్ IMEI ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్వర్క్లను CEIR అలర్ట్ చేస్తుంది. దాంతో సిమ్ మార్చినా ఫోన్తో ఉపయోగం లేకుండా పోతుంది. అనుమానిత కాల్స్ లేదా SMSలు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. తన పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అనధికారికంగా ఏవైనా నంబర్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ ఫోన్ ప్రామాణికతను కూడా యాప్ సాయంతో గుర్తించవచ్చు. ఇందుకోసం IMEI నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జనవరిలో సంచార్ సాథీ యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ను వాడటం ద్వారా ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా పోయిన ఫోన్లు రికవరీ అయ్యాయి. చోరీ అయిన 3.7 లక్షల ఫోన్లను బ్లాక్ చేశారు. మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఫోన్ వాడకం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ యాప్ పనిచేయాలి. ఫోన్ నుంచి ఈ యాప్ ను తొలగించే వీలు ఉండకూడదని కేంద్రం తన ఆదేశాలు తెలిపింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. సైబర్ సెక్యూరిటీ అవసరమే కానీ ప్రతి పౌరుడి మొబైల్ ఫోన్లోకి తొంగి చూస్తామనడం సరైన పద్ధతి కాదన్నారు ప్రియాంక. Fraud is easy to report, and we can see everything that every citizen of India is doing on their phone. So that's not how it should work. Okay. There should be an effective system to report fraud, and we've discussed this at great length on cyber security and this and that, and definitely there's a need for cyber security, but that doesn't mean that it gives you an excuse to go into every citizen's telephone. I don't think any citizen would be happy. సంచార్ సాథీ యాప్ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు రేణుకా చౌదరి. పౌరుల ప్రాథమిక హక్కుల్ని హరించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. There are many ways in which we disrupt democracy, and bringing about the Sanchar Sathi app is yet another instrument of diminishing the right of the citizen, as is the SIR. సంచార్ సాథీ యాప్ పై వివరణ ఇచ్చారు టెలికమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. సంచార్ సాథీ యాప్ వద్దనుకునే వాళ్లు మిగతా యాప్స్ లాగే డిలీట్ చేయవచ్చన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదన్నారాయన. अपने फोन पे दूसरे ऐप को दबाओगे और कहोगे डिलीट, वैसे इसको भी दबा सकते हो और कह सकते हो डिलीट. चलिए, प्रॉब्लम क्या है कि विपक्ष कुर्सी के नीचे, कुर्सी के पीछे, कुर्सी के लिए मुद्दे ढूंढ रहा है. మొబైల్ సంస్థలు కొంత బ్లోట్వేర్ ని ఇన్బిల్ట్ యాప్స్ ని అందిస్తాయి. వాటిని డిసేబుల్ చేసుకోవచ్చు, కొన్నిటిని అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సంచార్ సాథీ యాప్ ని కూడా అలాగే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.